నియోజకవర్గం కేవీబీపురం మండలం ఏఎస్ఆర్పురం గిరిజన కాలనీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు సుబ్బయ్య నందు సందర్శించారు. వారి సమస్యలను అడిగితే ఆరా తీశారు. వాటిని వెంటనే పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బంగారయ్య, గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజనుల కోసమే నేను ముందుకు పోతున్నానని చెప్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే గిరిజన శాఖ మంత్రి వాళ్ళు మన గుమ్మడి సంధ్యారాణి గారు కూడా గిరిజనుల కోసం ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. గిరిజనులు ముందుండాలా, గిరిజనులు ఆదుకోవాలా. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా యానాదులు దోచుకోవడం, వాళ్ళ యానాదులు అంటే గిరిజనుల సబ్ ప్లాన్స్ కుండా ఉన్న 11,000 రూపాయలని పక్క నిధులు కూడా వాడుకొని గిరిజనుల్ని అన్యాయంగా నోటు మీద వదిలేసింది గత ప్రభుత్వం. 2024 గిరిజనులకు ఉన్నత విద్యను అందించడం కోసం, గిరిజనుల పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని వాళ్ళ బట్టల కాడి నుంచి, చెప్పుల కాడి నుంచి, బొట్ల కాడి నుంచి, వాళ్ళు వేసుకునే పక్క పెన్నులు, రిబ్బన్ల కాడి నుంచి వాళ్ళు తినే ఆహారం వరకు నాణ్యతగా ఉండాలని ఈరోజు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మన గిరిజనుల కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి ఈరోజు మన గిరిజనుల కోసం పాటుపడుతున్నారు. త్వరలోనే 2024లో యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట యానాదుల కార్పొరేషన్ అది ఇస్తామని మొన్న సమాలోచన చేస్తున్నారు కూడా. త్వరలోనే మనకి యానాది కార్పొరేషన్